హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ 2026కి వచ్చినాం. యాక్చువల్లీ మనం ఇది ర్యాండమ్గా వచ్చినాం. టికెట్స్ అనేవి ఆల్మోస్ట్ నిన్న మొన్ననే సేల్ అయిపోయినాయంట. మనకు తెలియదు యాక్చువల్లీ ఇక్కడ ఒకటి ఇట్లాంటివి జరుగుతుందని. మనం ఈ రూట్లో వేరే పనిలో వెళ్తున్నప్పుడు ఇక్కడ చూసి ఆగినాం. టికెట్ కాస్ట్ ఎంతనో కూడా మనకు ఐడియా లేదు. బట్ ఇది కండక్ట్ చేసే వాళ్ళు తెలంగాణ పర్యటన అండ్ సంస్కృతి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్ని బెలూన్స్ ఎగురుతున్నాయి? 18 బెలూన్స్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ గాల్లో ఉన్నాయి. మనకన్నీ విఐపి ఎంట్రీస్ అటువైపు ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక పెద్ద స్టేజ్ వేశారు. ఇక్కడ యాక్చువల్లీ మంగ్లీ కాన్సర్ట్ కూడా జరుగుతుందంట. అది కూడా చూసి వెళ్ళిపోదాం మనం. అండ్ ఈ పక్కన వస్తే మనకు అన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఏం ఫుడ్ స్టాల్స్ మామ ఇది? లైక్ ఫుడ్ కోర్ట్స్ కదా, వాళ్ళు ఏదో చెప్పారు కదా, టైటాన్ స్వీట్ ఫెస్టివల్ కైండ్ ఆఫ్ ఏదో లైక్ అవి జరుగుతున్నాయి. లాస్ట్ 3 డేస్లో ఇది కాకుండా సంక్రాంతి స్టార్టింగ్లో భోగి, ఆ రోజు మాత్రం నీకు ఐడియా ఉందా, మన కైట్ ఫెస్టివల్ జరిగింది. లైక్ 15 కంట్రీస్ నుంచి వెళ్ళి 15 కైట్ స్పెషలిస్ట్ అందరూ వచ్చి ఇక్కడ కైట్ ఫెస్టివల్ అనేది జరిపించారు. అప్పుడు కూడా చాలా మంది విజిట్ అయ్యారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది విజిట్ అయ్యారు. లైక్ నాకు తెలిసినంత వరకు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనుకుంటా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జరగడం. ఎంతమంది వచ్చారు అనేది ఆ కార్లను చూసి తెలుస్తుంది. ఆ కార్ల వీడియో మీకు ఇక్కడ అటాచ్ చేస్తాను, చూడండి. కింద పెడతాం. లైక్ మనకు మంత్లీ కాన్సర్ట్ కూడా ఉంది కాబట్టి అప్పుడు కూడా చూసిపోదాం. ఆ లోపల మనం ఫుడ్ ఫెస్టివల్లో మనకు తెలిసిందేగా, ఫుడ్ అంటే చూసి కాదు తినేసి కూడా వద్దాం. మనం పోయి అక్కడ ఏమేమి ఉన్నాయో ట్రై చేసి వద్దాం. ఆ లోపల మనకి ఇక్కడ కాన్సర్ట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఆల్రెడీ బెలూన్స్ గాల్లో ఉన్నాయి. మామా చిక్ 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 నవీన్ పోలీస్ స్టేట్ రా నిన్న అరగలు వచ్చి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రీ డ్రింకింగ్ వాటర్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. పోలీస్ వాళ్ళు అయితే చాలా బాగా అరేంజ్ చేశారు బ్రో. ఏమంటావు? చాలా కదా, నీట్గా. లైక్ అంటే ఎక్కడ పార్కింగ్ అక్కడ అండ్ ఏ డిస్టర్బెన్స్ లేకుండా అన్ని ఫెసిలిటీస్ మాత్రం కరెక్ట్ చేశారు. పార్కింగ్ మాత్రం ఫస్ట్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య పార్కింగ్ ఇష్యూ అవుతుంది, కానీ ఇక్కడ చాలా నీట్గా పార్కింగ్ సెట్ చేసినారు. అండ్ అందరు బాగా కోఆపరేట్ చేస్తున్నారు పోలీస్ వాళ్ళు అయితే. మీరు వెనకాల చూసుకున్నట్టయితే ఇటు చూపిద్దామా, ఇవన్నీ ఎటు మా ఎంట్రీ ఇటు నుంచి వెళ్ళా అనుకుంటా ఎంట్రీ. సరే పోయేసి వద్దామా. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే వెనకాల జున్న ముద్దురు, లెదర్ బ్యాగ్స్, ఇంకేం చూసినామా అంటే కూడా అసలే సంక్రాంతి వైపు అప్పాలు పడరా కొని ఇది అమ్ముతారు ఇక్కడ. సిటీలో ఎవరు కొనుక్కోరు కదా. హైదరాబాద్ థింగ్స్ అంటావా? సరే సిటీలోనే కొనుక్కుంటారు, పల్లెటూళ్ళలో చేసుకుంటారు కదా. ఓకే, ఇక్కడ బెల్ట్లు, డ్రమ్ములు, ఇంకా జున్ను, ఒక మినీ ఎగ్జిబిషన్ కైండ్ ఆఫ్ బుక్స్ కూడా అమ్ముతున్నారు. అమ్మాయిలకైతే పిచ్చిలు అయిపోయి చున్నీలు అమ్ముతుళ్ళు. ఇంకా ఇట్లా పోయేసి వద్దా బటర్ఫ్లై మసాజ్ రాట. కానీ నువ్వు మధ్యలో సైడ్కి ఎందుకు కూర్తాను? కొత్త అమ్మాయిలు అనమాట అట్లా నేత్ర ఆనందం అలా చేయకూడదు, తప్పు. స్వదేశీ క్రాఫ్ట్స్ అంట. అనుకున్నంత హైప్ ఏం లేదు బ్రో యాక్చువల్గా. ఏదో అనుకొని వచ్చినా కానీ లైక్ అంటే మనం ప్రీవియస్గా హాట్ ఎయిర్ బెలూన్ కూడా ఎక్కినాం. బట్ జస్ట్ ఇట్లా పైనకు పోయి కిందకు వస్తుంది. పెద్ద హైప్ ఏం అనిపించలేదు. ఇక్కడ కూడా అంత యూఫోరియా అయితే ఏం క్రియేట్ అవ్వట్లా. మరి చూద్దాం. నీకు ఎట్లుంది బ్రో? చూసినంత వరకు అయితే అక్కడ కొంచెం ఆ సాంగ్స్కి, ఆ మ్యూజిక్కి కొంచెం వైబ్ అనిపించింది. తర్వాత నార్మల్గా అంటే లైక్ ఓవర్ హై లేకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసినంత లేకపోతే ఫెస్టివల్ బెలూన్ ఫెస్టివల్ ఇక్కడికి వచ్చి చూడాలి, ఇది మిస్ అయిపోతే ఇట్లా అట్లా అందేం లేదు. జస్ట్ మామూలుగా హాట్ ఎయిర్ బెలూన్స్ గాల్లో ఎగురుతున్నాయి. మన హైదరాబాద్లో ఏది కొత్త కూడా జనాలు అక్కడికి వస్తారు, అది కూడా కరెక్టే. బట్ మేము హాట్ ఎయిర్ బెలూన్ ఫస్ట్ టైం ఎక్కినప్పుడు కూడా అంత హైప్ ఏమి అనిపించాల. జస్ట్ ఎక్కినాం, దిగినాం, లైక్ క్రేజీ అన్నట్టు ఏం లేదు. దీనికంటే ఆ ఎగ్జిబిషన్లో కొలంబస్లు, జెయింట్ వీల్ ఎక్కుతామే. హాట్ ఎయిర్ బెలూన్స్ ఎట్లుండాలంటే ఈ తాళ్లతో కట్టడం కాదు, వదిలేయాలి, బయటకు వెళ్ళి కాసేపు అట్లా తిరిగి వస్తే అదో ఫీల్. ఇన్సూరెన్స్ ఉందా నీకు? అంటే ఇన్సూరెన్స్ ఉంటే చెప్పు, మరి ఎగురేపిద్దాం అయితే. ఓకేనే, కాకపోతే అనుకున్నంత హైప్ అయితే నాకేం అనిపించట్లా. నీకు అనిపించినంత మాత్రాన, నీకు అనిపించలేనంత మాత్రాన వాళ్ళు పెట్టకుండా ఉండరు. ఎందుకంటే అట్లా అంటలేనురా, అంటే పనులు మానుకొని మరీ వచ్చి టికెట్ కాస్ట్ పెట్టుకొని ఎక్కాల్సినంతగానైతే ఏం లేదు.
ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకైతే బెటరే, వీని మాటలు ఏం నమ్మకం. సరే ఫస్ట్ టైం నువ్వు ఇప్పటివరకు ఒక్క నిమిషం ఎక్కని వాళ్ళు ఎవరైనా నువ్వు ఫస్ట్ టైం కేరళలో ఎక్కినావు, నీకేం అనిపించింది? అవును, ఫస్ట్ టైం ఫీల్ ఎలా ఉంటుందో ట్రై చేసిన, కొందరికి అనిపిస్తుంది కదా ఫస్ట్ టైం ఫీల్ ఎలా ఉంటుంది. సరే బ్రో, నా రివ్యూ అయితే అనుకున్నంత హైప్ ఏం లేదు. జస్ట్ ఏదో అటు సైడ్ నుంచి పోతుంటే ఆడుంటే టికెట్ కాస్ట్ అది కూడా మన బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటే ఎక్కితే వెల్ అండ్ గుడ్. కానీ దానికోసమే ప్రత్యేకంగా వచ్చి దానికోసమే ఇది చేసి అయినా ఇది నాకు తెలిసి 2 to 3 days కంటే ఎక్కువ ఉండదు. 3 days అంట, 3 days కనుక్కున్నాను. 3 days లైక్ 6 to 8 PM. చూడండి, ట్రై చేస్తే ట్రై చేయండి. ఈ ఫుడ్ ఐటమ్స్లో మనం అనుకున్నంత ఇక్కడ ఫుడ్ ఐటమ్స్లో కూడా ఏం లేదు. జనరల్గా హైదరాబాద్లో ఎక్కడైతే దొరుకుతాయి అయ్యే ఉన్నాయి, పెద్ద విషయం అయితే ఏం లేదు. సో ఓకే, ఇవాళకి అనుకోకుండా జరిగిన ఓకే జరిగింది. 2 hours వేస్టెడా అంటే వేస్టెడ్ ఏం కాదు, అట్లా అని చెప్పి పిచ్చి లేపే వైబ్ ఏం కాదు. ఓకే, సో సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. బాయ్ ఫ్రెండ్స్.